ఈరోజు ఉదయం మొదటి బస్సు నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు అయితే బంద్ అయిన పరిస్థితి అయితే ఉంది. గత 41 రోజుల క్రితమే ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ 32 డిమాండ్ల సాధన కోసం కూడా మేనేజ్మెంట్కు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమ్మె నోటీస్ పైన కూడా గతంలో ఒక 2 సార్లు చర్చలు జరిగినప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఆ చర్చలకు లేబర్ కమిషన్ ముందు హాజరు కాలేదు. అయితే నిన్న కూడా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కూడా చర్చలు ఆర్టీసీ జేఏసీ కూడా చర్చలకు వెళ్ళిన సందర్భం ఉంది. గత 4 గంటలుగా సమావేశం జరిగినప్పటికీ కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్లపైన కూడా ఎట్లాంటి స్పష్టత రాకపోవడంతో ఏప్రిల్ 22వ తారీఖు మొదటి బస్సు నుంచి కూడా మేము సమ్మె చేస్తున్నామని చెప్పేసి ఈ రోజు నుంచి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు అట్లా ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెకు దిగిన పరిస్థితి అయితే ఉంది. వాళ్లకు ప్రధానమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, అట్లాగే వాళ్లకు సంబంధించిన యూనియన్లు ఏవైతే ఉన్నాయో ఆ యూనియన్లను కూడా పునరుద్ధరించాలని ప్రధానమైన 2 డిమాండ్లు, అట్లాగే పీఆర్సీని కూడా అమలు చేయాలనే డిమాండ్ తోటి కూడా ప్రభుత్వం ముందు వీటితో పాటు మరో 32 డిమాండ్లను కూడా ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ కూడా ప్రభుత్వం కేవలం కాలయాపన చేస్తుంది తప్ప తమ సమస్యల పరిష్కారానికి ఎట్లాంటి చర్యలు తీసుకోలేని ఉద్దేశంతో ఈరోజు మొదటి బస్సు నుంచి కూడా ఆర్టీసీ కార్మిక సంఘాలు, ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు అందరూ సమ్మెకు దిగారు. అయితే ప్రభుత్వం మేము మీ సమస్యలపైన కూడా మేము ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం, ఐఏఎస్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మీ సమస్యలను పరిష్కరిస్తామని నిన్న ప్రభుత్వం కార్మిక సంఘాలకు చెప్పినప్పటికీ ఈ కమిటీ కేవలం కాలయాపన కోసమే చేస్తున్నారు తప్పించి తమ డిమాండ్ల పరిష్కారానికి ఎట్లాంటి పరిష్కారం చూపలేదనే ఉద్దేశంతో ఈరోజు ఉదయం నుంచి కూడా మేము సమ్మెకు వెళ్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే గత 41 రోజుల క్రితమే ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మె నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా నిన్నటి వరకు కూడా ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. దాంట్లో మేము కావాలని సమ్మెకు వెళ్ళట్లేదు, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు వెళ్తున్నట్టు కూడా ఆర్టీసీ జేఏసీ తెలియజేయడం జరిగింది. ఇది ఉదయం నుంచే మొదటి బస్సు నుంచి కూడా ఆర్టీసీ డిపోల నుంచి కూడా ఒక్క ఆర్టీసీ బస్సు కూడా బయటకు రాని పరిస్థితి ఉంది. కేవలం అంటే ప్రభుత్వం కూడా మేము అన్ని చర్యలు తీసుకున్నాము, ప్రయాణికులకు ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ప్రైవేట్ బస్సులతో పాటు అట్లాగే స్కూల్ బస్సులను కూడా మేము నడిపిస్తాము, ప్రయాణికులకు ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని ప్రభుత్వం చెప్పింది. ఇప్పటికే అన్ని డిపోల వద్ద కూడా పటిష్టమైన బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కార్మిక సంఘాలు, కార్మికులు కానీ ఎవరినైనా బస్సులు కూడా అడ్డుకుంటే వారిపైన కూడా చట్టరహిత చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అయితే తమ డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము ఈ సమ్మె విరమించే పరిస్థితి లేదని చెప్తుంది. మా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ నిన్న జరిగిన 4 గంటల చర్చల్లో కూడా ఎట్లాంటి పురోగతి లేదు. తప్పని పరిస్థితుల్లోనే మేము సమ్మెకు వెళ్తున్నామని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు అయితే తెలుపుతున్నాయి. దీనికి ప్రజలందరూ కూడా తమకు సహకరించాలని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం కొన్ని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే దిశగా కూడా చర్యలు తీసుకుంటుంది. దీంతో ఆర్టీసీ కార్మికులకు, ఆర్టీసీకి నష్టం జరుగుతుందని చెప్పేసి కూడా కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. పూర్తిగా అంటే ఎలక్ట్రిక్ బస్సులను కూడా తీసుకొచ్చి ఆర్టీసీలో పెట్టడం జరుగుతుంది. దీంతో ప్రైవేట్ సంస్థకే పూర్తిగా అన్ని హక్కులు కల్పిస్తున్నారు. అట్లాగే ఆర్టీసీలో ఉన్న స్థలాలను కూడా ప్రైవేట్ వాళ్ళకు కూడా కట్టబెడుతున్నారని ఆర్టీసీ కార్మికులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఆర్టీసీలో ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీ నడిపించే విధంగా, ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడిచే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. దీంతో కార్మికులకు కూడా లబ్ధి చేకూరుతుంది, సంస్థ కూడా లాభాలు వస్తాయని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే కేవలం ఇది ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మేము సమ్మెకి వెళ్తున్నాం, తప్పనిసరి పరిస్థితుల్లో మేము సమ్మెకి వెళ్తున్నాం తప్పించి మాకు ఎట్లాంటి దురుద్దేశం లేదని చెప్తున్నారు. అట్లాగే మా వెనుక ఎవరో ఉన్నారు, వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళ ప్రోద్బలంతో సమ్మె చేస్తున్నామనే ఇవన్నీ ఆరోపణలే కానీ మా వెనుక ఏవీ లేవు. మాకు కేవలం కార్మికులు అట్లాగే సంస్థ అభివృద్ధి లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం తప్పించి మా వెనుక ఎట్లాంటి దురుద్దేశం లేదని చెప్తున్నారు. అయితే ఈ రోజు నుంచి కూడా ఆర్టీసీ బస్సులో మొత్తం సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు అయితే ప్రయాణిస్తున్నారు. దీంతో చాలా మట్టుకు కూడా ఎక్కడికక్కడ బస్సులు ఆగిపోవడంతో చిన్న
మధ్యతరగతి కుటుంబాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్ళడం జరుగుతుంది. స్కూల్లోకి అంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి స్కూళ్ళకి సెలవులు కాబట్టి విద్యార్థులు అయితే ఎట్లాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం లేదు. కానీ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అట్లాగే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా ఉదయం నుంచే కూడా ఆర్టీసీని ఆశ్రయించి ఆర్టీసీలోనే తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. తద్వారా తమ జీవితాన్ని కూడా దాంట్లో ఆర్టీసీ పైన చాలా ఆధారపడి ఉంది. ఆర్టీసీ అంటేనే ప్రజలకు నేరుగా సత్సంబంధాలు కలిగి ఉంది కాబట్టి ఆర్టీసీ సమ్మెకి వెళ్ళిన పరిస్థితుల్లో జనజీవనం కూడా కొంత అస్తవ్యస్తం అయ్యే పరిస్థితి ఉంది. అట్లాగే దీని ప్రభావం కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా పడే అవకాశం ఉంది. అయితే మెట్రో రైలు ఏదైతుందో దాన్ని ప్రభుత్వం కొనాలని అనుకున్నప్పుడు దానికి డబ్బులు ఎట్లా వస్తున్నాయి, అట్లాగే ఆర్టీసీని కూడా విలీనం చేయమన్నప్పుడు మాత్రం ఆర్థిక పరిస్థితి అడ్డొస్తుందని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే మెట్రో రైలు కేవలం హైదరాబాద్లో ఉన్నప్పటికీ వివిధ గ్రామీణ ప్రాంతాలకు మాత్రం వెళ్ళాలంటే మాత్రం ఆర్టీసీ తప్పనిసరి పరిస్థితిలో ఉంది. అట్లాంటి ఆర్టీసీని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది. కానీ మెట్రో పైన కూడా ప్రేమను ఒలకపోస్తూ లక్షల కోట్ల రూపాయలు మెట్రో కోసం వెచ్చిస్తుంది. కానీ ఆర్టీసీకి మాత్రం ఎందుకు అట్లాంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. ఆర్టీసీకి సంబంధించిన లక్షల కోట్ల రూపాయల స్థలాలు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోకుండా దుర్వినియోగం చేస్తుందని చెప్తున్నారు. అట్లాగే ఆర్టీసీలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా తీసుకొస్తున్నారు. దాంతో తమకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లు, సెక్యూరిటీ వాళ్ళను కూడా వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులను కూడా ఆర్టీసీలోకి ప్రైవేట్ వాళ్ళని అవుట్సోర్సింగ్లో తీసుకురావడం వల్ల సంస్థ మనగడికి ప్రశ్నార్థకంగా మారుతుంది. రిక్రూట్మెంట్ లేకుండా ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. అట్లాగే కొన్ని సందర్భాలలో ప్రైవేట్ డ్రైవర్లు బస్సులు డ్రైవ్ చేసినప్పుడు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అదంతా కూడా అపవాదం మొత్తం ఆర్టీసీ పైన పడుతుంది అని చెప్పేసి కూడా కార్మిక సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. మొత్తానికి గతంలో ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా మేనిఫెస్టోలో ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పెట్టిన డిమాండ్లను మేము అడుగుతున్నాము, కానీ మేము కోరికలు కాదని కూడా చెప్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి కూడా ఒక నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. మేము ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన సానుకూలంగానే ఉన్నాము, వీటన్ని సమస్యలు పరిష్కరిస్తాము, కార్మికులందరూ కూడా విధుల్లో జాయిన్ కావాలని కూడా ఒక విజ్ఞాపన అయితే చేసింది. అయితే ఇది కేవలం కంటితుర్పు చర్య మాత్రమే, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా విధుల్లోకి చేరమని చెప్పేసి కూడా కార్మికులతో పాటు కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వానికి అయితే ఒక హెచ్చరికనైతే జారీ చేసాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఉదయం నుంచి కూడా తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 7,000 బస్సులు కూడా ఎక్కడికెక్కడ ఆగిపోయిన పరిస్థితి ఉంది. కొన్ని డిపోల నుంచి రాకుండా కూడా కార్మికులు డిపోలో ఎదుట బైఠాయించి ఏ ఒక్క ఆర్టీసీ బస్సును కూడా బయటికి రాకుండా అక్కడ డిపో ఎదురుగా కూర్చొని ధర్నానైతే నిర్వహిస్తున్న పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇప్పటివరకు అయితే సమ్మె ప్రశాంతంగా అయితే జరుగుతుంది. అయితే ఈ సమ్మె ఎన్ని రోజులు జరుగుతుంది, ప్రభుత్వం దిగి వస్తుందా, లేదంటే కార్మిక సంఘాలే ఒక మెట్టు దిగి వచ్చి ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ డిమాండ్ల సాధనకైతే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా వేచి చూడాల్సిందే. అయితే ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కూడా మహాలక్ష్మి అయితే ఆడవాళ్ళకు ఫ్రీ బస్ ఏదైతుందో అది కూడా ఒక ముఖ్య కారణంగా చూసుకోవచ్చు. బస్సులు కనుక ఆగిపోతే దీనిపైన కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి ఒక ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే ఆర్టీసీ కార్మికుల సంఘాల న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా త్వరలో పరిష్కరించాలి. మళ్ళీ ఎప్పటిలాగా సజావుగా బస్సులు నడిపి జనజీవనం అస్తవ్యస్తం కాకుండా చూడాల్సిన బాధ్యత ఇటు ప్రభుత్వం పైన ఇటు కార్మిక సంఘాల పైన కూడా ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, MGBS, హైదరాబాద్.